హాయ్ అండి, ఈరోజు మన వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా చేపల ఫ్రై అంటే అమ్మో మేము చేయలేము అనే వాళ్ళకి మన వీడియో చూడండి. ఎంత ఈజీ నా చేపల ఫ్రై అంటేని అంటారు మీరే. మరి ఎంతో ఈజీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈ చేపల ఫ్రైని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి దీనికి కావలసినవి ఏమిటి అనేది మన వీడియోలో కూడా చేద్దామండి. మరి నేనైతే ఏ విధంగా చేసుకున్నాను అనేది కూడా మీరు ఈ వీడియోలో చూసేయండి. అంతేకాదండి, నేను ఇలా చేపల ఫ్రై చేసుకుని రసం పెట్టుకుని ఈ చేపల ముక్కలని నంచుకుంటూ ఈ రసం వేసుకుని రైస్ అయితే తినేస్తున్నా. మరి మీలో ఎంతమందికి ఇలా చేపల ఫ్రై అంటే ఇష్టము? మరి చేపలను ఇష్టపడే వాళ్ళు ఇలా ఫ్రై చేసుకోండి, అలాగే కర్రీ వండుకోండి. మరొక వీడియోలో మనకి కర్రీ ఎలా చేసుకోవాలనేది కూడా, చేపల ఫ్రై కాకుండా కర్రీ కూడా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా నేనైతే ఈరోజైతే నేను ఇలా రసం పెట్టుకుని, అంటే చారండి, ఇది చింతపండు చారు అంటారు. ఈ చారుతోటి ఈ చేపల ఫ్రై నంచుకుని నేనైతే రైస్ మొత్తము తినేస్తున్నా. మరి చాలా ఈజీగా ఇలా చేపల ఫ్రై చేసుకుని ఏదైనా రైస్లోకి ఇలా రసంతో కానీ సాంబార్లో కానీ మీరు ఇలా చేపల ఫ్రై నంచుకుని తినేయచ్చు. మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం. ఇలా నేను ఒక 1/2 kg చేప ముక్కల్ని శుభ్రపరచుకుని తీసుకున్నాను. దీంట్లోకి 1 స్పూను సాల్ట్, 1 స్పూన్ కారము, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం పేస్టు, అలాగే కొద్దిగా బియ్యాన్ని కూడా నేను మిక్సీ పట్టి 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని కూడా వేసుకున్నా. అలాగే అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాం కదా, 1/2 చెక్క నిమ్మ చెక్క వేసుకున్నాను. చూడండి, ఇవన్నీ ఇలా వేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇంకా 1 స్పూను ఆయిల్ కూడా వేసుకుని ఇవంతా బాగా కలిపేసుకోవాలి. అంతేనండి. 1 స్పూన్ గరం మసాలా, మన ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలానే. ఇంకా బయట చేపల గరం మసాలా ఉంటుంది కదా, అదేనండి ఫిష్ మసాలా. అలాంటిది కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. నేను అలాంటిది కూడా ఏమీ వాడలేదండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా చేప ముక్కలను కలిపేసి పక్కకు పెట్టుకున్నాను. 1 గంట నానిన తర్వాత మనము ఒక దోసల పెనం తీసుకుని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఆయిల్ వీటెక్కిన తర్వాత మనము ఈ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటి దీనిపైన పెట్టుకుని ఇలా, ఇంకా మంట అనేది మీడియంలో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకున్నాం అనుకోండి, ముక్కలు అనేది లోపల ఫ్రై కావు, బయట మాడిపోతూ ఉంటాయి. కాబట్టి మనకి ఎంత కావాలనేది ఇంకా మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అయితే కిందకి మీదకి తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒక సైడు ఎగిన తర్వాత ఇలా ఇంకొక సైడ్ తిప్పుకుంటూ మళ్ళీ అలాగే సైడ్లకు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలాగా ఈజీగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఈ ఆయిలే సరిపోతుందండి. ఇంకా మళ్ళీ ఆయిల్ వేయవలసిన అవసరం లేదు. కొద్దిగా ఆయిల్తోనే చేప ముక్కలు నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ ముళ్ళు కూడా వదలకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది, గుమ్ముగుమ్ములాడుతూ ఉంటుంది. అంతేకాదండి, నీచు వాసన కూడా ఉండదు. మీకు కార్న్ఫ్లోర్ అందుబాటులో ఉంటే వేసుకోండి. అది లేని వాళ్ళు ఇలా కొద్దిగా 2 టేబుల్ స్పూన్లు బియ్యాన్ని మిక్సీ పెట్టి ఆ బియ్యం పిండి ఇందులో వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర బియ్యం పిండి ఉంటే అది వేసుకోవచ్చు. బియ్యం పిండి మీకు అందుబాటులో లేకపోతే 2 టేబుల్ స్పూన్లు రైస్ని మిక్సీ పట్టి ఆ పొడిని మనము మసాలా కలుపుకునేటప్పుడు వేసుకోవాలి. అలాగే మనం ఎక్కువ మసాలాలు కూడా ఏమి వాడలేదండి. 1 స్పూను మన ఇంట్లో గరం మసాలా మాత్రమే వాడాము కదా. ఇలా బాగా అంతా తిప్పుకుంటూ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లోని కొద్దిగా మళ్ళీ కారము, కొద్దిగా సాల్ట్ ఇలా వేసుకోవాలి. మనం దింపేసేటప్పుడు, స్టవ్ ఆపేసేటప్పుడు ఇలా వేసుకుని ఒక్కసారి కిందకి మీదకి మళ్ళీ తిప్పుకొని 2 సైడ్లు ఇలా ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఈ కారము పైన వేయడం వల్ల మనకి చూడడానికి ఎర్రగా కనిపిస్తుంది. చూడండి, కలరు ఇందులోకి వాడొద్దు, ఎందుకంటే ఫుడ్ కలర్ మంచిది కదా. నేను
ఏ వీడియోలో కానీ, ఏ కర్రీల్లో కానీ, స్వీట్లో కానీ, ఇంకా ఫుడ్ కలర్ మాత్రము వాడను. చూడండి, ఎక్కువ శాతం నేనైతే ఇంతవరకు అయితే ఫుడ్ కలర్ని అయితే వాడలేదు. ఎందుకంటే ఫుడ్ కలర్లోని ఇంకా కెమికల్స్ అవి అంత హెల్త్కి మంచిది కాదు కదండి. అందుకనే నేను ఇలా కారాన్ని అయితే వేసుకున్నాను. చూడండి, కలర్ వేసినట్టే ఇలా ఉంది కదా, రెడ్గా. అంతేకాదండి, ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ముక్కలు. ఇలా ముక్క తుంచి నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. చూడండి, మనకి ఆయిల్ కూడా మనం ఎంత పోసామో అంతేనండి, మెల్లి కూడా వేయలేదు. ఇక్కడ చూస్తున్నారా, ఇలా ఫ్రై చేసుకోవాలి. దీనిపైన పెట్టిన ఈ పిండి కూడా మనకి ముక్కల్ని తీసేసుకున్న తర్వాత ఈ పెనం మీద ఉన్న ఈ గరం మసాలా పిండి ఉంది చూడండి, ఇది కూడా మనము రైస్లోకి ఉపయోగించుకోవచ్చు. రైస్లో వేసుకుని కలుపుకోవచ్చండి, పాడేయవలసిన అవసరం లేదు. ఈ పైన ఈ గరం మసాలా చూడండి, ఇక్కడ ఈ ముక్కలు తీసుకోగా ఇంకా కాస్త మిగులుతుంది. ఈ మిగిలిన చూడండి, ఇలా ఒక్కొక్క ముక్క తీసుకోగా మీకు ఇప్పుడు కనిపిస్తుంది. ఈ పైన మనకి మసాలా పైన ముక్కల పైన మనము కలుపుకున్నప్పుడు ఉంది కదండి, ఇగో ఇక్కడ ఈ మసాలా అంతా మనము ప్లేట్లో వేసుకోవచ్చు. మీకు చూపిస్తాను తర్వాత. చూడండి, ఇలా ఒక ట్రేలోకి కానీ, ఒక గిన్నెలోకి కానీ, ఒక ప్లేట్లోకి కానీ, మీకు ఏదైనా సర్వింగ్ బౌల్స్లోకి కానీ తీసేసుకొని ఇలా వడ్డించుకోవాలి. చూడండి, ఎంతో కలర్ఫుల్గా చాలా అంటే చాలా టేస్టీ అయిన చేపల ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే చాలా ఈజీగా తయారు చేసుకుంటే ఈ చేపల ఫ్రైకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మన ఛానల్ పైన ఉన్న బెల్ ఐకాన్ని ఒకసారి టాప్ చేయండి. అంతేకాదండి, మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోలు మీకు అందించడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మరి ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ఎంతో కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. అంతేకాదండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా నేనైతే ఇంకా అన్ని ముక్కల్ని వేపించలేదండి, కొన్ని ముక్కలను మాత్రమే వేపించుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న ఈ ముక్కలను మాత్రమే వేపించుకున్నానండి. అలాగే ఇప్పుడు నేను రసాన్ని కూడా పెట్టుకున్నానండి. ఇది చింతపండు రసము. ఇంకా మనకి ఈ రసం అనేది మళ్ళీ ఒకసారి ఎలా పెట్టుకోవాలనేది వీడియోస్ చేసి పెడతానండి. ఇప్పుడైతే మనం ఇలా రసం కానీ లేదా సాంబార్ కానీ పెట్టుకుని ఇలా చేపలు ఫ్రై చేసుకున్నారనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఇలా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే నేను రైస్లోకి వేసుకుని తినేస్తున్నాను. ఇలా రసం పోసుకుని ఇంకా చూడండి, ఇక్కడ ఒక ముక్క అయితే ఒక పీస్ వేసుకున్నానండి. అలాగే మనం పెనం మీద మిగిలిన ఈ మసాలా మిశ్రమము ఉంది కదండి, వేపించకుండేటప్పుడు ఆ మిశ్రమాన్ని కూడా ఇగో ఇలా పక్కన అన్నంలో వేసుకున్నాను. చూడండి, ఇది అన్నంలో కలుపుకుని తిన్నామనుకోండి, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఏది టేస్ట్గా పోతుంది అని లేదండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.